అరుణాచల క్షేత్రాన్ని చేరుకున్న తరువాత రమణ మహర్షిలో విశేషమైనటువంటి భగవదానుభవాన్ని పొందడానికి కావలసినటువంటి అవకాశం ఆయనకి చిక్కింది. ఆయన యొక్క చిట్ట చివరి ప్రయోజనం అదే, అది తప్ప వేరొకటి ఆయనకి లేదు కాదు. యథార్థములకు ఎవరికైనా చిట్ట చివరికి పొందవలసినటువంటి స్థితి అది సాధన చేత. కాబట్టి ఆయన కేవలము భగవదనుభవమునందు మునిగి తనకన్న వేరొకటి లేదు అన్న భావనతో అంటే ఆ రకమైనటువంటి ఆత్మ అనుభవంలోకి వచ్చినటువంటి కారణం చేత బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నారు. దాని వలన శరీరం ఎన్ని వైక్లభ్యములను పొందినప్పటికీ ఆయన దాని గురించి స్పృహ పొందలేదు. కానీ అక్కడ సహజంగా కొడుకు ఏమైపోయాడనేటటువంటి ఆర్తి ప్రధానంగా ఉండేటటువంటిది తల్లికి. ఆ తరువాత అన్నదమ్ములకు ఉంటుంది, పినతండ్రులకు ఉంటుంది. ఆ కారణం చేత పిల్లవాడు ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడు అన్నది ప్రారంభమైంది. దాని గురించినటువంటి ప్రశ్న ఏదో ఎవరికి నోటికి వచ్చిన మాట వాళ్ళు చెప్పారు. ఎక్కడో బడిలో ఎవరైనా సరిగ్గా చదవట్లేదని దెబ్బలాడారేమో అన్నారు. 3 రూపాయలు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. 3 రూపాయలతో ఏం చేస్తాడు, డబ్బు అయిపోయిన తర్వాత వాడే తిరిగి వస్తాడన్నారు. కాదు పిల్లవాడు ఏదో దారి తప్పాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్నారు. ఎవరి నోటికి వచ్చిన మాట వాళ్ళు అన్నారు. అన్నగారు ఏమైనా అన్నాడేమో నాగస్వామి అన్నారు కొంతమంది. కాదు బాబయ్యే ఏమైనా అన్నాడేమో ఆ సుబ్బయ్యర్ గారని చెప్పి కొంతమంది అన్నారు. పినతల్లి ఏమైనా అందా అని కొంతమంది అన్నారు. ఎవరికి వచ్చిన మాట ఎవరికి వచ్చిన ఊహ వాళ్ళు చెప్తూ వచ్చారు. చిట్ట చివరికి ఎవరో ఒక వార్త ప్రచారం చేశారు. తిరుచిరాపల్లిలో నాటకాలకు సంబంధించినటువంటి ఒక సంస్థలో ఈయన సభ్యుడిగా చేరిపోయాడు వెంకటరామన్. వెంటనే పాపం తల్లికి ఆర్తి ఉంటుంది కదూ, అందుకని ఆవిడ ఆ పినతండ్రిని వెళ్ళమని అడిగింది. అప్పటికే సుబ్బయ్యర్ గారి శరీరం విడిచిపెట్టేశారు. ఆ మిగిలినటువంటి నెల్లియప్పయ్యర్ గారు వెంటనే బయలుదేరి అక్కడ భోగట్టా చేసి వస్తే మనిషిని పోలిన మనిషి ఉంటాడు. దూరం నుంచి చూస్తే అచ్చు వెంకటరామన్ ఎలా ఉంటాడో, వెంకటరామన్ అంటే పూర్వాశ్రమంలో భగవాన్ రమణులు అనుకోండి. నిజానికి ఆయన శాస్త్రీయ సన్యాసము అని ఏమీ స్వీకరించలేదు. అరుణాచలానికి 24 కిలోమీటర్ల పరిధిలో దీక్షానియములేమీ లేవు కనుక ఆయన ఎలా బయలుదేరాలో అలాగే కూర్చుండిపోయారు. ఒక కౌపీన ధారణ ఒకటే చేశారంతే. కాబట్టి వెళ్ళి చూస్తే దూరం నుంచి చూసినప్పుడు వెంకటరామన్ ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. అందులో ఒక నటుడు. అయ్యో వీడు మన పిల్లవాడు కాదని తిరిగి వచ్చారు. కాలం గడిచిపోతోంది, కాలం నిలబడుతుందా? ఎవరి కోసం నిలబడుతుంది? కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు. కాలం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అళగమ్మగారు మెల్లిగా మనసు తిటవు చేసుకుంది. ఏ కారణం చేత? పరమేశ్వరుడు ఒక చోట దుఃఖాన్ని ఇస్తే ఒక చోట సుఖాన్ని ఇస్తాడు. ద్వంద్వములకు వశులమైపోయినటువంటి మనందరికీ ఎక్కడో ఒక చోట మనసుకి ప్రీతి కలిగిన చోట సేద తీరుతాం, మనసుకు బాధ కలిగిన చోట డసిపోతాం. ఒక కొడుకు వెళ్ళిపోయాడే అని ఆవిడ బాధపడ్డారు. ఉన్న నాగస్వామికి ఓ ఉద్యోగం వచ్చింది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో. కోడలు కాపరానికి వచ్చింది. ఏదో కొడుకు కోడలు కాపరం చూసుకుని ఆవిడ సంతోషపడిపోతున్నారు. అళగమ్మ గారి వైపు నుంచి చూస్తే ఒకలా ఉంటుంది విషయం. భగవాన్ రమణుల వైపు నుంచి చూస్తే ఒకేలా ఉంటుంది. ఒకలా కాదు, ఒకేలా. ఇంకొక మార్పు ఉండదు. ఆయన ఎప్పుడూ ఆత్మయందు రమిస్తూ ఉంటారు. కాబట్టి ఒక రోజున వీళ్ళందరూ కూర్చుని ఉండగా ఎవరో పరిగెత్తుకొచ్చాడు. వచ్చి తిరువణ్ణామలైలో ఒక మామిడి తోపులో ఒక పిల్లవాడు చాలా గొప్ప స్థితిని పొందేట. అతను ఇప్పుడు విశేష ప్రచారాన్ని పొందాడు. ఆత్మానుభవమునందు మునిగి ఉన్నట్ట. మీరెవరు అని అడిగితే నోట మాట లేకుండా కాగితం మీద వ్రాసేట తిరుచులి వెంకటరామన్ అని. కాబట్టి మన పిల్లవాడే, మనం వెళ్ళి చూస్తే బాగుంటుంది అన్నారు. ముందు అందరికన్నా ఆర్తి ఎవరికి? అళగమ్మ గారికే. అందుకని వెళ్ళమని తొందర చేసింది ఆవిడ నాగస్వామిని. ఆయన అన్నాడు, అమ్మ నాకు సెలవు లేదు, కొత్త ఉద్యోగం కదా, వెడతాను తీరుబడి మీద అంటే ఆవిడ ఊరుకుంటుందా? ఆవిడ ఆర్తి ఆవిడిది. పాపం మరిది నెల్లియప్పయ్యర్ బయలుదేరాడు. ఆయనతో పాటుగా నారాయణ స్వామి అయ్యరని వేరొక ఆయన కూడా బయలుదేరారు. ఇద్దరు తిన్నగా మామిడి తోపు దగ్గరికి వెళ్ళారు తిరువణ్ణామలై దగ్గరలో. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాలస్వామి చేసుకునేటటువంటి సాధనకి, ఆ ఆనందానికి అందరూ వెళ్ళి చూస్తుంటే అడ్డొస్తున్నారని లోపలికి ఎవ్వరిని పంపించడం మానేసి అక్కడ ఒక ఆయన అడ్డంగా ఉండడం మొదలుపెట్టాడు. ఆయన పేరు కూడా వెంకటరామనాయనార్. వెంకటరామన్ ఈయన పేరైతే అడ్డుపడినటువంటి వ్యక్తి వెంకటరామనాయనార్. ఆయన ఎవరిని వెళ్ళనిచ్చేవాడు కాదు. వీళ్ళు మొరపెట్టుకున్నారు, అయ్యో మేము వాళ్ళ కుటుంబ సభ్యులం, ఒక్కసారి చూస్తామని. నేను పంపను, ఆయన ఏకాంతానికి భంగం కలుగుతోంది అన్నాడు. ఆఖరికి పోనీ కాగితం చూపించండి రమ్మంటే వస్తామని ఆ నెల్లియప్ప అయ్యర్ ఆ మానామధుర
మానామధురై అనేటటువంటి ఊరు పేరు పైన ఉన్నటువంటి ఓ కాగితం తీసుకుని మానామధురై ప్లీడర్ నెల్లియప్ప అయ్యర్ అని ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి నాగస్వామి మిమ్మల్ని చూడ వచ్చారు అని పంపించారు. అవి చూసి గుర్తుపట్టారు భగవాన్. ఓ, వచ్చినటువంటి వాళ్ళు మా అన్నయ్య మా పినతండ్రి వచ్చారని లోపలికి రమ్మనమని సంజ్ఞ చేశారు. ఆయన ఏం మాట్లాడేవారు కాదు, ఒక సంజ్ఞ చేశారు. ఎందుకు అలా మాట్లాడకుండా ఉండడం అంటే, నిజానికి యథార్థ స్థితి అంటుండేవారు మహర్షి తరచుగా. యథార్థ స్థితిలో ఆనందమునకంతటికీ కారణము మౌనమే. అసలు ఎక్కడ మౌనం ఉంటుందో అక్కడే ఆత్మ యొక్క అనుభవం ఉంటుంది. వాక్కు ప్రారంభమైంది అంటే గుర్తేమిటి? ఏదో ఆలోచన కదిలింది అని గుర్తు. ఆలోచన కదిలితే వాక్కు వస్తుంది. వాక్కు వచ్చింది అంటే తను మౌనం విడిచిపెట్టి కదిలిపోయాడు. తన వాక్కు వల్ల మిగిలిన వాళ్ళు కూడా కదులుతారు. అందుకే ఆయన ఎప్పుడూ మౌనంలోనే ఉండేవారు, మాట్లాడేవారు కాదు. అందుకే ఆయనకి మౌనస్వామి అని ఒక పేరు ఉండేది. ఆయన ఒక కాగితం మీద ఆ వచ్చినటువంటి ఉత్తరాన్ని చూసి సరే ప్రవేశపెట్టండి అని సంజ్ఞ చేశారు. లోపలికి వచ్చి చాలా తేరిపారి చూస్తే తప్ప గుర్తుపట్టలేకపోయారు. ఎప్పుడు స్నానం చేసిన శరీరం, ఒళ్ళంతా బూది కప్పేసింది, పెద్ద పెద్ద గోళ్ళు, జటలు కట్టేసినటువంటి జుత్తు, ఒక్క కౌపీనం. ఆ కౌపీనం కూడా ఆయనకి చాలా కాలం లేదు. ఒక ఆవిడ అన్నం పెట్టేది, ఆవిడ వేడుకుంది, బాగుండదు కదా, సమాజం ఒకటి ఉంది కదా, మీ మటుకు మీకు దేహభ్రాంతి లేదు కానీ చూసే వాళ్ళకి దేహభ్రాంతి ఉంది, అందుకని మా కోసం కనీసం ఓ గోచి పెట్టుకోండి అని అడిగింది. అందుకు ఆయన ఒక గోచి పెట్టుకునేవారు అంతే, ఇంకేమీ ఉండేది కాదు శరీరం మీద. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆశ్చర్యపోయారు కూడా ఆయన గురించి రాస్తూ, ఎవరైనా శివులకి బట్ట చుట్టుకుంటే చలి తగ్గుతుంది, కంఠానికి బట్ట చుట్టుకుంటే భగవాన్ రమణలకు చలిలా తగ్గింది అని రాశారు. ఆయన ఎక్కువ కంఠానికి గుడ్డ కట్టుకునేవారు, చెవులకు కట్టుకునేవారు కాదు. కాబట్టి వీళ్ళు ఆయన్ని తేరిపారి చూసి గుర్తుపట్టారు. కానీ ఆ రోజుల్లో అనుబంధాల వరకు మాట్లాడినప్పుడు మాత్రం నిజంగా కొన్ని విషయాలు శ్లాఘించవలసినవి ఉంటాయి. సూర్యుడి ముందు దివిటి దివిటి అని అనుకోండి, ఆత్మానుభవంలో ఉండేటటువంటి రమణులకు ఇంక రెండవ వస్తువు అన్నది లేదు, దేని మీద మమకారం లేదు, ఆత్మయందే ఆయన రమిస్తూ ఉండేవారు. కానీ ఒక పినతండ్రికి అంత ప్రేమ ఉండడం గొప్ప విషయం. పాపం నెల్లియప్పయ్యరు శత విధాల వేడుకున్నాడు 3 రోజులుండి. పోనీ నువ్వు ధ్యానం చేసుకుంటానంటే, నువ్వు మాట్లాడనంటే నిన్ను గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యమని మేము అడగం. మా ఊళ్ళోనే ఒక సిద్ధుని సమాధి ఉంది, ఆ సమాధి దగ్గర నీకు ఒక పందిరి కట్టిస్తాను, అందులో కూర్చో, అందులో చేసుకో, ఇంటి నుంచి భోజనం పంపిస్తాం. కానీ కళ్ళ ముందు పిల్లవాడు ఇలా ఎక్కడో ఇలా మట్టి కొట్టుకుపోయి ఉంటే మాకు చాలా బాధగా ఉంది, నువ్వు వచ్చేయవలసింది అని 3 రోజుల పాటు అన్నగారు పినతండ్రి గారు కలిసి విపరీతంగా ఏడుస్తూ ప్రాధేయపడ్డారు. అన్నీ వినేవారు. నిర్లిప్తుడు. ఆయన ఏ విధమైనటువంటి కదలిక ఉండేది కాదు, ముఖంలో కనీసం చిన్న మార్పు కూడా ఉండేది కాదు. అది కారణం ఏమిటి అంటే, ఇంకా ఆ మనసుకి సంగములు లేవు. వీడు మావాడు, వీడు పైవాడు, అసలు ఆ అనుబంధములు లేవు. ఆయనకున్న అనుబంధం అంతా ఒక్కటే, పరమేశ్వరుడు ఆత్మ. ఆ ఆత్మయే ఈశ్వరుడు, దాని యందు రమిస్తూ ఉండేవారు. అంత పూర్ణ వైరాగ్యము జ్ఞానము పక్క పక్కనే ప్రవహిస్తాయి. అది నోటి మాటలతో చెప్పినంత తేలిక విషయం కాదు, అది అనుభవించిన వాడికి అంత వేదాంత స్థాయిని పొందినటువంటి మహాపురుషులకు ఒక్కరికే అర్థం. రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు, ఒక ఆయనకి ఒక్కడే కొడుకు, హఠాత్తుగా కొడుకు చచ్చిపోయాడు. చచ్చిపోతే తల్లి ఏడుస్తోంది, ఈయన వేదాంతి, ఈయన ఏమి ఏడవట్లేదు. ఆవిడ వచ్చి కొడుకు చచ్చిపోయాడని ఏడవట్లేదు, నీ కంట ఒక్క నీటి చుక్క రాదేమయ్యా, నువ్వు ఏడవమే అంది. ఆయన అన్నాడు, నిన్న రాత్రి కలలో నేను మహారాజుని, నాకు 11 మంది సమర్థులైన కుమారులు, నేను తెల్లవారి నిద్ర లేచేసరికి వాళ్ళు లేరు. స్వప్నంలో నిన్న రాత్రి రాజునయ్యాను, 11 మంది కొడుకులున్నారు, తెల్లవారి లేచేటప్పటికి వాళ్ళు లేరు. వాళ్ళ కోసం ఏడవనా? తెల్లవారిన తర్వాత ఉన్న ఒక్క కొడుకు చచ్చిపోయాడని వీడి కోసం ఏడవనా? ఎవరి కోసం ఏడవను, అందుకని ఏడవడం మానేశానన్నాడు. అంటే ఆయనకి జీవితం స్వప్నతుల్యం. ఆయన అలా పట్టించుకునేవాడు కాదు. ఏ అనుబంధమా అనుబంధం అంతే. ఆ వాటితో సంగమున్నవాడు కాదు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు ఆ స్థాయి ఏర్పడడం. అందుకని ఆయన యందు ఏ విధమైనటువంటి మార్పు కలగలేదు. వాళ్ళతో వచ్చినటువంటి నారాయణ స్వామి అయ్యర్ అనే వ్యక్తికి చాలా కోపం వచ్చింది. ఇంత బతిమాలుతున్నా ఈ పిల్లాడు రానంటున్నాడు, ఏమిటి
ఏమిట్రా అంత బతిమాలుతాడు, అంత చిక్కిపోయి ఉన్నాడు వీడు, మన ఏం చేస్తాడు, ముగ్గురం కలిసి సాయం పట్టి కట్టి పట్టుకుపోదాం రండని వెళ్లి మీద పడి పట్టుకోపోయాడు. 4 అడుగులు వేసి ఆయన్ని దగ్గరకి వెళ్లి పట్టుకుందాం అనుకునేసరికి ఒళ్ళంతా అగ్నిహోత్రం పెట్టినట్టు మంటలు వచ్చేసాయి. అప్పుడు అర్థమైంది ఆయన ఏ స్థాయిని పొంది ఉన్నారో. ఆయనను అలా బంధీకృతుణ్ణి చేయడం, ఆయన్ని తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఆయన ఒక ఆత్మగా నిలబడి ఉన్నారు. సర్వదా ఆయన ఆ స్థాయిలో ఉన్న కారణం చేత పరమేశ్వర స్వరూపుడై ఉన్నాడు. ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా చేయడం ఎవరికీ సాధ్యం కాదని మళ్ళీ ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి బాధపడుతూ అళగమ్మ గారికి చెప్పారు. పాపం అళగమ్మ గారు నన్ను ఒక్కసారి తీసుకెళ్ళమని వేడుకుంది. సరే వీలు వెంబడి తీసుకెళ్తానమ్మా అన్నాడు. అలా కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన మిల్లిగా ఈ మామిడి తోపులోకి చాలా మంది జనం ఆయన దర్శనార్థం వచ్చేయడం మొదలుపెట్టారు. దానివల్ల చెట్ల కొమ్మలన్నీ విరిగిపోయి కాయలన్నీ రాలిపోయి వాటికి అలజడి కలుగుతోంది. మన వలన ఎవరికో ఇబ్బంది కలగడం ఎందుకని ఆయన ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి మెల్లిగా కొండ మీద విరూపాక్ష గుహకి చేరుకున్నారు. ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు రమణ మహర్షి అనేటటువంటి ఒక తెర మీద ఒక చలనచిత్రాన్ని చూసినట్టు చూడొచ్చు. స్వార్థ స్వభావం ఉండేటటువంటి వ్యక్తులు ఎంత పవిత్ర జీవనం గడిపే వారి యొక్క జీవితంతో కూడా వ్యాపారం చేస్తారు. ఆ విరూపాక్ష గుహలో ఒక మహానుభావుడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి ఈశ్వరానుగ్రహంతో బూది కుప్పగా మిగిలిపోయాడు ఆయన. ఆ విరూపాక్ష గుహని ఏదో కోర్టులో కేసు నడిచింది, ఆఖరికి ఒక మఠం నెగ్గింది. దాని ఏజెంట్ ఒకరిని నియమించారు ఆ గుహని చూడమని. మీలో ఎవరైనా విరూపాక్ష గుహ చూశారో లేదో నాకు తెలియదు. ఆ గుహకి ఒక ప్రత్యేకత ఉంది. అరుణాచల పర్వతం నుంచి గాలి వేసినప్పుడు ఆ గుహలోకి గాలి ప్రవేశిస్తే ఓంకారం వినపడుతుంది, ప్రణవం. అది చాలా గొప్ప గుహ ఆ అరుణాచలంలో. అటువంటి గుహలో రమణ మహర్షి కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. తపస్సు అన్న మాటకి నేను మీతో 1కి 10 మార్లు చెప్పాను. ఆయన బ్రహ్మానందానుభవమే తప్ప తపస్సు అని అనడానికి ఏం లేదు. కాబట్టి ఆయన ఆ గుహలో ఉంటుండేవారు. చాలా మంది కొండ ఎక్కి గుహలో ఉన్న రమణుల దర్శనానికి వస్తుండేవారు. ఇతను మిల్లిగా ఏం చేశాడంటే అది విరూపాక్ష గుహ చూడడానికి వస్తున్నారు అని పేరు పెట్టి టికెట్ పెట్టి డబ్బు వసూలు చేసుకోవడం మొదలుపెట్టాడు. చాలా మంది పాపం రమణ మహర్షిని చూడాలనుకున్న వారు డబ్బు కట్టి లోపలికి వెళ్ళి చూసి వస్తుండేవారు. ఇతనంతా ఏమని ప్రచారం చేశాడంటే లోపల కూర్చున్న రమణుల గొప్ప కాదు, విరూపాక్ష గుహ గొప్ప, గుహ చూడ్డానికి వస్తున్నారనేవాడు. ఇది భగవాన్కి తెలిసింది. తెలిసి ఆయన మెల్లిగా దాని మించి దిగిపోయి వేరే ఎదురుగుండా ఉన్నటువంటి మామిడి చెట్టు గుహనో గుహ, ఆ చెట్టు తొర్ర ఉన్న గుహలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా ఇతను ఏం చేశాడంటే రోడ్డు కింద మార్గంలో కాపు కాసి వెళ్ళేటటువంటి వాళ్ళందరి దగ్గర అక్కడే వసూలు చేసేసుకుంటూ ఉండేవాడు డబ్బు. అరేరే నిష్కారణంగా నా కోసం వస్తున్న వాళ్ళందరూ ఇంత ఇబ్బంది పడి డబ్బు కట్టవలసి వస్తోందని అక్కడి నుంచి బయలుదేరి భగవాన్ కిందకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కొండ పాదంలో ఉండేటటువంటి అరుణగిరినాథర్ దేవాలయంలో కొంతకాలం ఉన్నారు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే ప్రపంచం. ఆ తర్వాత ఏదో తప్పు తెలుసుకున్నాడు, పొరపాటు అయిపోయిందన్నాడు, విరూపాక్ష గుహలోనే ఉండమన్నాడు. మళ్ళీ రమణ మహర్షి విరూపాక్ష గుహలోకే వెళ్ళారు. ఒంటి మీద ఉన్న బట్ట మారిస్తేను బట్ట రంగు మారిస్తేను లోపల ఉన్న బుద్ధులు ఎక్కడికి పోతాయి? బట్ట మారిస్తే బుద్ధి పోతుందా? బట్ట రంగు మారితే బుద్ధి పోతుందా? సన్యాసులమని పేరు చెప్పుకొని కాషాయం కట్టుకుని తిరిగేటటువంటి ప్రబుద్ధులు కొందరు అరుణాచల పర్వతం మీద ఉండేవారు ఆ రోజుల్లో. వాళ్ళకి రమణ మహర్షి మీద అపారమైనటువంటి కక్ష. ఎందుకని అంటే ఆయన వచ్చిన తరువాత అందరూ ఆయన దర్శనానికి వెడుతున్నారు అని. అందులో జటాస్వామి అని ఒక స్వామి ఉండేవాడు. ఆయన ఎవరైనా అరుణాచల పర్వతంలో ఏదైనా గుహలో ప్రవేశించి తపస్సు చేద్దామంటే ఆయన పైనుంచి ఎవరికి కనపడకుండా రాళ్లు దొల్లిస్తుండేవాడు పెద్ద పెద్దవి. అది చూసి బాబోయ్ ఇక్కడ కొండలో భూకంపాలు వస్తాయిలా ఉంది, ఇలా శిలలు దొల్లుతాయిలా ఉంది, ఎక్కడో మనం చూసుకోకపోతే వచ్చి నెత్తి మీద పడుతుందని కొండ దిగి వెళ్ళిపోయేవారు. ఎవరు కొండ మీద ఉండేవారు కాదు, ఆయన ఒక్కడే ఉండేవాడు. ఆయన ఒక సన్యాసి, ఆయన పేరు జటాస్వామి. ఎందుకు ఆయనకి ఆ పని అంటే దానికి అర్థం లేదు. అదొక స్వార్థం. అరుణాచల పర్వతం మీద తాను తప్ప ఎవరూ ఉండకూడదు. ఒకసారి రమణ మహర్షి రాళ్లు ఎక్కడి నుంచి పడుతున్నాయో గమనించి అతని ఊహకు అందడానికి వీలు లేకుండా వేరొక వైపు నుంచి కొండ ఎక్కి అతను రాళ్లు దొల్లిస్తుంటే పట్టుకున్నారు. పట్టుకుంటే రాళ్లు దొల్లిస్తున్నవాడు రమణ మహర్షిని చూసి సిగ్గుపడాలి. అతను సిగ్గుపడలేదు. అరగంట సేపు నవ్వాడు. అరగంట సేపు నవ్వి పెద్ద వికటాట్టహాసం చేసి వెళ్ళిపోయాడు. కానీ మీరు ఒక్క విషయం గమనిస్తూ ఉండాలి. రమణులు
ఉదాసీనులు. ఆయన పక్కన ఇటువంటి వ్యక్తులందరూ కనపడుతుంటారు. ఆయనకి దేనితో సంబంధం లేదు. వీడు ఇటువంటి వాడు, వాడు అటువంటి వాడు అన్న మాట ఆయన ఏమనరు. ఆయన ఎప్పుడైనా ఎవరికైనా చెప్తే, అసలు నోరు విప్పి చెప్తే ఒక్క మంచి మాట, ఇలా ఎందుకు చేస్తావు, తప్పు కదూ, అంతే. దానికి అరగంట నవ్వాడు అతను. నిజంగా ఆ మాట ఆయన అన్నందుకు, చెయ్యి పట్టుకున్నందుకు మార్పు రావాలి. రాలేదు సరికదా, అరగంట సేపు నవ్వి కొండ దిగి వెళ్ళిపోయాడు. ఎంత చిత్ర విచిత్రమైనటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఉంటారో. ఆయన నా కోసం ఇంతమంది వస్తారని కానీ, నేను విరూపాక్ష గుహలో తపస్సు చేస్తున్నానని కానీ, నేను బ్రహ్మానందం అనుభవించేవాడిని కానీ, నేను వీడిని పట్టుకున్నానని కానీ, వీడి గురించి 10 మందికి చెప్దామని కానీ ఆయనకి ఏమీ ఉండదు. ఎప్పుడు నిస్సంగంగా, దేనితో సంబంధం లేకుండా ఆయన ఈ లోకాన్నంతటినీ కూడా ఏదో ఒక సినిమా చూసేటటువంటి వ్యక్తి ఎలా చూస్తాడో అలా ఉండేవాడు. ఆయన అనుభవం అంతా ఆత్మతోటే. ఇవన్నీ గుణసంగము వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నట్లుగా చూస్తుండేవారంతే. అందుకే పరమ ఉదాసీను. ఒక వేదాంతికి ఆత్మని అనుభవించినటువంటి మహాపురుషులకు ఉండేటటువంటి ఆ ఉదాసీనత ఏది ఉంటుందో దాని రాశీభూతమే రమణ మహర్షి. అందుకే ఆయన దేనికి విచలితుడవడం కానీ, ప్రతిస్పందించడం కానీ, దాన్ని బట్టి ఆయన మనసు వ్యగ్రత పొందడం కానీ, లేకపోతే ప్రసన్నం అవ్వడం కానీ, హావభావాలు మారడం కానీ, మాటలో వ్యగ్రత కానీ, మాటలో భయం కానీ ఏమీ ఉండేవి. ఎప్పుడూ ఒక్కలాగే ఉండేవారు. కానీ రకరకాల వ్యక్తులు మాత్రం ఆయనని గౌరవించిన వాళ్ళు ఉన్నారు, పూజించిన వాళ్ళు ఉన్నారు, నమస్కరించిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, వాదన చేద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన్ని తప్పు పట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన్ని గౌరవించాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన పనికి మాలిన వాళ్ళని నిరూపించాలని ప్రయత్నం చేసిన ధూర్తులు కూడా ఉన్నారు. ఆయన మాత్రం పరమ ఉదాసీనుడు. ఇవేవి ఆయన మనసులోకి ఎక్కవు. నిర్లిప్తంగా ఉంటారు. ఎప్పుడూ ఎవ్వరి మీద ఎక్కడ ఏ చాడీ చెప్పరు. చిత్రం ఏమిటంటే, అంతటి మహానుభావుడు ఆ గుహలో కూర్చుని ఉండగా బాలానంద స్వామి అని ఒక ఆయన బయలుదేరాడు అరుణాచల పర్వతం మీద. ఆయన కొండ ఎక్కి వచ్చే వాళ్ళందరితో మాట చెప్తుండేవాడు. ఆయనకి ఆ విరూపాక్ష గుహలో ఉన్న ఆయనకి నేనే ఉపదేశం చేశాను, నేనే శక్తినిచ్చి ఆ స్థాయికి తీసుకొచ్చాను, నా శిష్యుడే అంటుండేవారు. ఆయన ఎలాగో మాట్లాడరుగా. అందరూ తీసుకొచ్చి అక్కడ పలహారాలు పెడితే ఆయన్ని తినమని రమణుల్ని ఇతను తీసుకొచ్చి ఏదో కొంచెం పలహారం అక్కడ పెట్టి, నాన్న చాలా అలిసిపోయావు, కొంచెం తిను, ఇలా అయితే సాధన ఎలా నడుస్తుంది, తినాలి అంటుండేవాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీలైతే ఇవన్నీ మూట కట్టేసుకుని, నీ సొమ్ము ఏం పోయింది, నువ్వు ఎలాగో మాట్లాడవు కదా, నీకు గురువునని చెప్పుకుంటున్నాను, నాకు తోచింది సంపాదించుకుంటున్నాను, నువ్వు అలా కూర్చో, మాట్లాడకు, ఏమీ అనొద్దు. ఆయన మీ గురువా అన్నా మాట్లాడద్దు, నువ్వు ఆయన శిష్యుడువా అన్నా మాట్లాడద్దు, అలా ఉంటుండు, నేను డబ్బు సంపాదించుకుంటాను అని. అతను ఎవరు, ఎందుకు అతనికి డబ్బు సంపాదన? లోకంలో ఎంత చిత్ర విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళందరూ ఆ కొండ మీదకి చేరారో చూడండి. వీళ్ళందరూ అన్నీ విడిచిపెట్టిన వాళ్ళలా కనపడ్డ వాళ్లే. కానీ అసలు నిజంగా అన్నీ విడిచిపెట్టినటువంటి నిస్సంగి, అన్నీ విడిచిపెట్టిన వారు, మనసులో దేనితో సంగము లేని వారు, నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తావు అని తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో, ఈయన నాకు గురువు కాడు, ఈయన అలా మాట్లాడుతున్నాడు, తప్పు, అన్ని ఉత్తిది అని చెప్పడం గాని ఏమీ లేదు. పోన ఆయన చెప్పినప్పుడు ముఖంలో మార్పు ఉండదు. ఆయన వచ్చి అలా నటిస్తున్నప్పుడు అలా చూస్తూ ఉంటారంతే, ఏమీ మార్పు ఉండదు. అది ఎలా ఉంటుందంటే, అది ఒక రకమైనటువంటి మనోభావన, అదొక గుణసంగం చేత ఏర్పడిన స్థితి. ఆయన మనం సినిమా చూసినట్టు చూస్తారు. అంటే మీకు ఇది అలా ఎలా ఉంటుందంటే అని అనుమానం రావచ్చు. నేను ఒకే ఒక్క ఉదాహరణ చెప్పగలనంతే. మనం సినిమాకి వెళ్ళాం అనుకోండి, 50 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని, మన కళ్ళెదురుగుండానే కథానాయకుడిని ప్రతినాయకుడు వచ్చి కత్తి పెట్టి పొడిచేస్తాడు గుండెల్లో. ఓహో, నెత్తురు ధార కింద కారిపోతూ ఉంటుంది, కింద పడి తన్నుకుంటూ ఉంటాడు. వచ్చిన వాళ్ళందరూ కర్రలతో కొట్టేసి ఆయన స్పృహ తప్పి పడిపోయి దెబ్బలు తగిలి నెత్తురు ఓడిపోతుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆయన చచ్చిపోయినట్టే పడుంటాడు. గుండెలు నలిపేసినట్టు ఉంటుంది. ఎంత బాధగా ఉంటుందో ఏమిటో, అంత క్రూరంగా అలా కొట్టేశారు, అలా పొడిచేశారు కత్తులతో. అంత కత్తులతో పొడిచేసి, అంత కర్రలతో కొట్టేసి మన ఎదురుగుండానే అంత అన్యాయం జరుగుతుంటే, సినిమా హాల్ మొత్తం మీద ఏ ఒక్కడైనా లేచి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడా? అయ్యా, అంత అన్యాయంగా పొడిచేశారండి, నేనే సాక్ష్యం చూశాను కళ్ళతో, నేను గుర్తుపట్టగలను వాళ్ళు ఎవరో పొడిచేశారు వాళ్ళు అని చెప్తాడా? చెప్పడు. ఎందుకు చెప్పడు? అదంతా నటనరా, అది సత్యం కాదు, వాళ్ళందరూ స్నేహితులే.
అది నటన. అంత బాగా వాళ్ళు నటించారని మనకి తెలుసు కాబట్టి భావోద్రేకానికి లోనైనా మనం దాని వలన భయాన్ని పొందినా మనం పోలీస్ స్టేషన్ లో ఏం వెళ్ళి కంప్లైంట్ చెయ్యం. రమణులు ఒక జ్ఞానిగా అయిన స్థితి అలాగే ఉంటుంది. ఇదంతా గుణసంగము వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. గుణాతీతుడైన వాడికి గుణముల చేత సంగమును పొంది అజ్ఞానమునందు కొట్టిమిట్టాడుతున్న వాళ్ళ యొక్క స్థితిని చూసి జాలిపడమే తప్ప ఆయన వాళ్లతో పాటు ఆయన కూడా సంగము చెంది దానికి ప్రతిస్పందించడం ఉండదు. ఆయన తన స్థాయిలో తాను అలా గమనిస్తూ ఉంటారు. అందుకని నిశ్శబ్దంగా చూస్తూ ఉండేవారు. అది ఒక జ్ఞానికి ఉండవలసినటువంటి లక్షణం. అంతటి ఉదాసీనత ఏర్పడాలి. అదే అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు, నాకు అంత ప్రియమైన వాడెవరో తెలుసా? తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు. భక్తి అంటే ఇన్ని తులసి దళాలు ఇన్ని మారేడు దళాలు తెట్టి పూజ చేసిన వాడు అని చెప్పి చెప్పలేదు గీతాచార్యుడు. తుల్య నిందా స్తుతిర్మౌని, మౌనముగా ఉండి లోపల ఏ వికారము లేకుండా పొగిడినప్పుడు తెగిడినప్పుడు ఒక్కలా ఉండగలిగిన వాడు. ఈ బాలానంద స్వామి విరూపాక్ష గుహలో చేరి నానా అల్లరి మొదలుపెట్టాడు. వచ్చిన వాళ్ళందరినీ దబాయించడం. ఆయన మాట్లాడరు కదా అని తనకి లొంగిపోయినవాడు, తనకి వశుడైపోయినవాడు, తనంటే భయపడిపోతున్నాడని ఆయన అనుకున్నాడు తప్ప ఆయన ఏ విధమైన ప్రతిస్పందన ఆయన ఎందు లేదు. ఆయన కేవలము మౌనంలో తనలో తాను రమిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అన్న ఆయన స్థాయిని అర్థం చేసుకోలేకపోయాడు. అర్థం చేసుకోలేక ఎంత దుర్మార్గమైన స్థితికి వెళ్ళిపోయాడంటే మహాత్ముల జీవితాలు పువ్వులు పరిచినటువంటి పక్కలు కావు. ఎన్ని కష్టాలు పడ్డారు. రమణులు అరుణాచలంలో తపస్సు చేసుకుంటుంటే ఆయన వెనక్కి వచ్చి ఒక వ్యక్తి మలమూత్ర విసర్జన చేసి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడో చూద్దామని అతను విసర్జించిన మూత్రం ఆయన పిరుదుల కింద నుంచి కారిపోయింది. అయినా ఆయన ఎప్పుడు ఎవరిని ఏమీ అనలేదు. అదొక అజ్ఞాన స్థితి. అంతే. అమ్మ బిడ్డల వంక ఎలా చూస్తుందో వాడి తెలియని పని చేస్తే ఆయన అంతే అలాగే చూసేవారు. ఆయనలోంచి కోపం గాని ప్రతీకార భావన కానీ పిల్లుబికేవి కావు. అతను సాక్షాత్ రమణులు ఉన్నటువంటి అంత పవిత్రమైన విరూపాక్ష గుహలో ఒక రాత్రి మూత్ర విసర్జన చేస్తే పళనిస్వామి అని ఉండేవారు. ఎప్పుడూ రమణులకి సేవ చేయడమే. ఆయన జీవితానికి ఇంకో ప్రయోజనం లేదు. రమణ మహర్షికి సేవ చేయడం ఒక్కటే. అది ఏ వ్యక్తికి ఏ అదృష్టం పడుతుందో తెలియదు. ఒకడు స్వామి అయ్యుండి, స్వామి అంటే తాను సన్యాసి అయ్యుండి రమణుల పట్ల అలా ప్రవర్తించాడు. ఒకడు ఆయన పట్ల అంత గౌరవ భావంతో ఎనలేని సేవ చేసేవాడు. అతను అరుణాచలం వెళ్లి ఆ తిరువణ్ణామలై ఊళ్ళో భిక్షాటనం చేసి తీసుకొచ్చి రమణ మహర్షికి పెట్టేవాడు. అప్పుడప్పుడు రమణ మహర్షి కూడా భిక్షాటన చేసేవారు. ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చి అది ఏ పదార్థము ఆయనకు అనవసరం. ఆ పదార్థం చేతిలో పడగానే నవ్వుకుంటూ దాన్ని నడుస్తూ తినేవారు. నడుస్తూ తినేసి కొండ మీదకొచ్చి బండ మీద వెల్లకిలా పడుకునేవారు. జ్ఞాని యొక్క స్థితిని లెక్క పెట్టడం చాలా కష్టం. అలా ఎందుకుంటారండి, అలా ఎలా ఉంటారండి అని మీకు అనుమానం రావచ్చు. నేను ఉపమానాలు కొన్నే చెప్పగలం. ఆ స్థాయిని యథార్థంగా చిత్రీకరించి చూపించడం చాలా కష్టం. ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే అది వాక్కులకు అందేటటువంటి విషయం కాదు. ప్రధానంగా ఆత్మ వాక్కుకు అందదు. ఆత్మస్థితి ఎందున్న యోగి కూడా వాక్కుకు అందడు. కానీ దాన్ని ఒక ఉదాహరణ చేత కొంత చెప్పే ప్రయత్నం చేయడం మాత్రమే చెయ్యవలసి ఉంటుంది. మీరు చూడండి, ఆయన నిలబడి నడుస్తూ కొద్దిగా అన్నం తినేసి వెళ్ళిపోయేవారు. కొందరు నింద చేసేవారు, కొందరు పని చేసుకోకూడదా ఏదైనా అనేవారు, కొందరు మహానుభావుడని అన్నం పెట్టేవారు. అన్నిటికీ ఒకటే చిరునవ్వు. ఆయనలో ఏ ప్రతిస్పందన ఉండేది కాదు. అలాగే నడిచి వెళ్ళిపోతూ ఉండేవారు. అలాగే కాస్త అన్నం తినేసేవారు. అలాగే ఉండేవారు. అలాగే కొండ మీదకి వెళ్ళిపోయేవారు. అది ఎలా ఉంటుంది అంటే, మీరు ఒక పసిపిల్లవాడిని పట్టుకుని వెళ్ళి వాడిని తిట్టండి, వాడు నవ్వుతాడు. వాడిని మీరు కొట్టండి, వాడికి బాధ కలిగిందని వాడు ఏడుస్తాడు. లేదా మీరు వాడిని పొగడండి, వాడు నవ్వుతాడు. వాడిని నింద చేసినా, మీరు నింద చేస్తూ మాట్లాడుతున్నా వాడు నవ్వుతూనే ఉంటాడు. వాడిని మీరు పొగుడుతున్నా వాడు నవ్వుతూనే ఉంటాడు. వాడికి మీరు నిందిస్తున్నారని ప్రతిస్పందన ఉండదు, మీరు పొగుడుతున్నారని ప్రతిస్పందన ఉండదు. ఆ నింద కానీ పొగడ్త కానీ వాడి మనసు పుచ్చుకుంటే కదా అప్పటికి చేతకానితనం. ఇంకా కానీ ఆయనది చేతనైన తనం అయ్యుండి పుచ్చుకోదు, మనసు పుచ్చుకోదు కనుక ఆయన ఒక నవ్వు నవ్వేస్తారు. పాపం అమాయకత్వం అనుకుంటారు. ఇక మరి భిక్షకెందుకు వెళ్ళడం అంటే, ఈ శరీరానికి ఓ వ్యాధి వచ్చిందనుకోండి, ఈ మోకాలు నిప్పెడుతోంది అనుకోండి, నాకు ఈ మోకాలు నిప్పెడితే ఏమంటే ఈ మోకాలు ఏమిటో చాలా నిప్పెడుతోంది, కూర్చోలేకపోతున్నాను పూర్వంలో ఉపన్యాసానికి, చాలా బాధ పెడుతోంది ఇది
అని ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఆ డాక్టర్ గారు ఏదో నాకు ఔషధిని ఇచ్చి ఇది తాగవయా అన్నారు. ఆ ఔషధం చాలా చేదుగా ఉంది, అది ఓ పూట వేసుకుంటున్నాను. ఏదో టాబ్లెట్ ఇచ్చి చప్పరించన్నారు, అది చాలా తీయగా ఉంది. టాబ్లెట్ చాలా తీయగా ఉంది కదా అని రోజుకు ఒకటి చప్పరించమంటే 10 చప్పరిస్తానా? అది ఒక్కటి చప్పరించమన్నాడు, ఒకటే చప్పరిస్తాను. ఇంకొక ఔషధం చేదుగా ఉంది, బా తాగడానికి అసహ్యంగా ఉంది, కానీ మానేస్తానా? తాగుతాను. జ్ఞాని దృష్టిలో ఆకలి ఈ శరీరానికి ఒక రోగం. మందు వేసుకునేటప్పుడు మందుకి రుచి ఎలా చూడరో ఈ శరీరానికి ఒక వ్యాధి ఆకలి. ఈ ఆకలి తీరడానికి, జబ్బు తగ్గడానికి ఔషధం పడేసినట్టు ఆకలి అన్న వ్యాధి తీరడానికి పదార్థం పడేస్తాం. అందుకే పిచ్చివాడు. ఎందుకని అంటే మనమైతే ఏం చేస్తామంటే రుచి కొరకు తింటాం. అన్నం కాస్త పప్పు కొంచెం నెయ్యి అదంతా కలుపుకుని ఎంతో శుభ్రంగా కాస్త నంచుకుని మనం తింటాం. ఆయనకి అలా ఉండదు. ఆయన చేతిలో ఏది పడి, మినప్పొట్టు కొంచెం పడేసిందో తల్లి, తినేశారంతే. నాకు తెలుసు ఒక మహానుభావుడు, ఆయనకి ఒక ఆవిడ పిలిచి ఏం చేస్తారో చూద్దామని క్యాబేజీ తుక్కు పెట్టింది. ఆయన చక్కగా తుక్కు తిని మంచినీళ్లు తాగేసి ఈశ్వరార్పణమస్తు అని వెళ్ళిపోయాడు. జ్ఞానులు అలా ఉంటారు, వాళ్ళకి రుచితో సంబంధం ఉండదు. దీనికి ఆకలేసింది, దీనికి వ్యాధి పుట్టింది, మందేశావు. దీనికి ఆకలన్న వ్యాధి పుట్టింది, కాస్త అన్నం పడేస్తారు. అన్నం కాదు, భవతి భిక్షాందేహి అన్నప్పుడు చేతిలో ఏం పడిందో అది పడేస్తారు కడుపులో, అంతే. మరి దానివల్ల ఏమండి ఇది ఏమైనా అయిపోదా? అయిపోకుండా ఉండడం ఉంటుందా అసలు? పోనీ దీనికి నువ్వు ఏది పెట్టాలో అదే పెడుతూ జాగ్రత్త తీసుకుంటే ఉంటుందా? సత్యం ఆత్మ, ఇది అసత్యం వెళ్ళిపోతుంది, కానీ వెళ్ళిపోయే వరకు పాడు చేయకూడదు. బట్ దానికి జబ్బు వస్తే మందేశాడు. కాబట్టి ఆయన వెళ్ళేవారు భిక్షకి. అది జ్ఞాని యొక్క స్థితి. రమణులు ఎందుకు భిక్షకి వెళ్ళారు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అస్తమానం పళనిస్వామిని పిలిచి నాకు ఆకలిస్తోంది కొంచెం వెళ్ళి భిక్షకి వెళ్ళామన్నా పట్టరా అన్న అనుకోండి, అహంకారం వచ్చిందని గుర్తు. తను వెళ్ళడానికి కష్టం, తను తిరగడానికి కష్టం, అంటే శరీర భావన వచ్చిందా లేదా? కాబట్టి పళనిస్వామి వెళ్ళి తెస్తూ ఉండాలి. పళనిస్వామి తీసుకొచ్చేసి ఆయన ఏదో ఆత్మానందంలో ఉండగా బహిర్ముఖులి, అయ్యా మీకోసమే తెచ్చాను, మీరు ఎప్పుడో నిన్న తిన్నారు, ఇవాళ సాయంకాలం అయింది, కళ్ళు విప్పారు, ఆకలేదు, తినండి అన్నారు అనుకోండి, ఉదాసీనుడు. తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు, ఆయన తీసుకొచ్చి పెట్టారు అని చెప్పేసేసి ప్రత్యేకమైన కృతజ్ఞత లేదు. ఆయన తినమంటున్నాడు, ఇంత తీసుకుని నోట్లో పడేసుకుని ఆయన వెళ్ళి ఒక బండ మీద కూర్చునేవారు. ఒకళ్ళు వచ్చి రేపు మా ఇంట్లో పెళ్లి, మీరు తప్పకుండా భోజనానికి రావాలి 11ంటికి అన్నారు. అలా చూశారు, వాళ్ళు ఒప్పుకున్నారు అనుకుని వెళ్ళిపోయారు. ఆయన అలాగే ఉన్నారు బండ మీద, ఆయన దిగలేదు. మర్నాడు ఏమిటి ఇంకా రాలేదు, బ్రాహ్మణ స్వామి అంటుండేవారు, ఇంకా రాలేదని చెప్పి కొండెక్కారు. కొండెక్కి రా భోజనానికి తీసుకెళ్లి నీకు అన్నం పెడతాను రా అన్నారు. ఆయన అలాగే ఉన్నారు. పుచ్చుకోదు మనసు. మీరు అది పట్టుకోవలసిన విషయం. మనసు పుచ్చుకుంటే ప్రతిస్పందన, మనసు పుచ్చుకోలేదనుకోండి స్పందన ఉండదు. మీకు ఎలా చెప్పాలి, నేను ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు నేను ఇలా కూర్చుని ఉండగా మీరు వచ్చి నన్ను ధూర్తతనంతో ఏదైనా అనకూడని మాట అన్నారు అనుకోండి, నేను వెంటనే మీకు బుద్ధి ఉందా లేదా, నేను ఎప్పుడైనా చేశానా అలాంటి పని, ఎందుకు అలా నింద చేస్తున్నారు అన్నాను అనుకోండి, ప్రతిస్పందించాను. నేను నిద్రపోతున్నప్పుడు మీరు వచ్చి నన్ను ధూర్తతనంతో మాట్లాడారు అనుకోండి, నేను ఏమైనా అంటానా? అప్పుడు నా మనసు లేదు, ఆత్మలో లయమైపోయింది. మనసు పుచ్చుకోదు. మనసు ఆత్మయందు లయమై ఉండగా అది ప్రతిస్పందించదు. అది మనకి అజ్ఞానంతో సుషుప్తిలో లయమవుతుంది. ఆయనకి జ్ఞానము చేత జాగృతి యందు లయిస్తుంది. అదే అది ఎలా జరుగుతుంది అంటే అనుభవం చేత తెలుసుకోవాలి తప్ప ఇంకా అంతకన్నా చెప్పడానికి వాక్కులు ఉండవు. కాబట్టి ఆత్మస్థితి అంటారు, అది వాక్కులకు అందవు. కాబట్టి వస్తానన్నావు భోజనానికి రాలేదే, ఇది వీళ్ళ భావనలు, ఇవన్నీ వీళ్ళ ప్రతిస్పందనలు. అసలు ఆయన నిన్న విన్నది లేదు, లోపలికి వెళ్ళింది లేదా మాట, ఇప్పుడు చెప్పిన మాట వింటలేదు. ఆయన ఆత్మగా లోపల ఆనందంలో ఉన్నారు. ఆయన ఏమిటి అంత పిలిచినా పలకడి, అంతసేపు నించుంటాను రెండని సంకల కింద చేతులేసి ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే ఇలా పద్మాసనం వేసుకున్న వ్యక్తి పద్మాసనంతోనే లేచిపోయారు. ఆయన బలవంతంగా ఎత్తేసుకుని మోసుకుని పట్టుకుపోయి ఓ కంచం దగ్గర పడేశారు. పడేసి తిను 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 అని అరిచారు. ఆయన బహిర్ముఖులు అయ్యారు. ఓ తినమంటున్నారు, అన్నీ కలిపేసుకున్నారు. ఏదో 4 ముద్దలు తినేసి ఎంతలో జారిపోతారో మీరు చెప్పలేరు. చాలా కష్టం. అది ఎలా ఉంటుంది అంటే చూడండి, విపరీతమైనటువంటి ప్రీతి భావన ఒక వస్తువు మీద మీకు ఉందనుకోండి, అపారమైన ప్రీతి భావన ఉందనుకోండి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను నా కొడుకంటే నాకు విపరీతమైన ప్రీతి అనుకోండి, నాకు అస్తమానం వాడు జ్ఞాపకానికి వస్తుంటాడు. ఏం చేస్తున్నా జ్ఞాపకానికి వస్తాడు. నేను ఆఫీసులో కూర్చుని ఇలా పెన్ తీశాను అనుకోండి, బ్లాక్ పెన్ను, బ్లాక్ రీఫిల్ పెన్ను సన్నగా రాస్తే వాడికి ఎంత ఇష్టం, వాడికి ఇలాంటి పెన్ను ఒకటి కొనెట్టే పెట్టాలి అనుకుంటాడు. అప్పుడు జారిపోయిందా లేదా? జారిపోయింది. కాసేపు ప్రీతి ఎక్కడుందో అక్కడికి జారుతుంది మనస్సు. ఆ మనస్సు అసలు పైకి ఉండడం దానికి ఇష్టం లేదనుకోండి, ఇంకా ఆ స్థితిని పొందేసింది అనుకోండి, అది ఆనందాన్ని తడువుకుంటూ ఆత్మ
కొంపలోకి జారిపోతుంది. అందుకని ప్రతిస్పందనలు ఉండవు యోగికి. తప్ప జడమై కాదు, ఆత్మగా నిలిచి ఉన్నాడు కాబట్టి ప్రతిస్పందన పొందాడు. అందుకే కరుస్తున్నా తెలియదు, చీమలు కుడుతున్నా తెలియదు, తేళ్లు కుడుతున్నా తెలియదు, ఒకరు నిందిస్తున్నా తెలియదు. ఒకవేళ నిజంగా ఆయన బాహ్యంలో ఉన్నారనుకోండి, ఉన్నా నేను ఇందాక చెప్పానే, ఆ స్థితికి ఎదిగిపోయిన వ్యక్తి అవతల వారి అజ్ఞానాన్ని మన్నించేస్తాడు. పాపం ఏం తెలుసు, గుణసంగాన్ని పొందాడు, ద్వంద్వముల యందు ఉంటాడు. కాసేపు సుఖం అంటాడు, కాసేపు దుఃఖం అంటాడు, కాసేపు ప్రీతి అంటాడు, కాసేపు అప్రీతి అంటాడు, కాసేపు కామం అంటాడు, కాసేపు క్రోధం అంటాడు. ఏమిటో అలా తిరుగుతుంటాడు. కానీ వాడికి ఏం తెలుసు పాపం, స్థిరంగా నిల్చోవడం వాడికి చేత కాదు కదా అని జాలితో మన మీద కారుణ్యంతో వారు అలాగే చూస్తారు తప్ప ప్రతిస్పందించారు. నిజంగా వాళ్ళు ప్రతిస్పందించడం మొదలు పెడితే మీరు ఒకటి లెక్కలోకి తీసుకోండి, మనవన్నీ అపరాధములే అవుతాయి, మనవన్నీ అపరాధములే. అప్పుడు వాళ్ళు ఎంతమందికి ఎన్ని శాపాలు ఇవ్వాల్సి ఉంటుంది? ఇవ్వలేరు. భగవంతుడు మన యొక్క దోషములను ఎలా మన్నిస్తాడో, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమైన వ్యక్తి కూడా దోషములను అలా మన్నించగలుగుతాడు. అందుకే మీరు చూడండి, భగవద్భక్తుల యొక్క హృదయం కన్న తల్లి హృదయంలా ఉంటుంది. వాళ్ళు సాధారణంగా ఎంత దోషం చేసిన వాడైనా క్షంతవ్యూహం అన్నాడు అనుకోండి, క్షమించేస్తారు. ఎంత తప్పు పని చేయనివ్వండి, దాన్ని మనసులో పెట్టుకోరు. దాని గురించి 10 మాటలు మాట్లాడే లక్షణం ఉండదు. ఎవరో జ్ఞాపకం చేస్తే జ్ఞాపకానికి రావాలో కానీ, లేకపోతే దాని పెద్ద మనసులో స్థానం ఉండదు. విడిచి మారాలను ఒక కోరిక పెట్టేస్తారు తప్ప, ఇలా అన్నాడు అలా అన్నాడు, లేకపోతే ఇలా చేశాడు అలా చేశాడు, దాన్ని పీక్కుంటూ ఉండడం, తవ్వుకుంటూ ఉండడం అలా ఉండదు. అది భక్తి పెరిగే కొద్దీ హృదయమునందు విశాలమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అది ఒక జ్ఞానిగా నిలబడగలిగినప్పుడు భగవత్తత్వం ఎలా ప్రకాశిస్తుందో జ్ఞాని యొక్క తత్వం అలాగే ప్రకాశిస్తుంది. అందుకే బాలానంద స్వామి అన్ని ఆగడాలు చెయ్యగలిగాడు. ఆయన ఎంత ఎత్తులో ఉన్నారో ఈయన అంత కిందలో ఉన్నాడు. నేను చాలా అధికుణ్ణని బట్టకో దానికో కొత్త రంగు వేసుకుని కట్టుకుని చాలా గొప్పవాడిని అనుకుంటున్నాడు. బట్టకి రంగు మారితే గొప్పవాడివి కావు, లోపల మార్పు వస్తే గొప్పవాడివి అవుతావు. అది మార్పు రావడాన్ని బట్టి ఉంటుంది తప్ప బట్టని బట్టి ఉండదు. ఒక్కొక్కసారి మరి అలాగే చెప్పవలసి ఉంటుంది ఇటువంటి సందర్భాల గురించి చెప్పినప్పుడు తప్ప, నేను ప్రత్యక్షంగా సన్యాసాశ్రమాన్ని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. నాకు చాలా చాలా గౌరవం ఉన్నవాడిని నేను ఆశ్రమం మీద. కాబట్టి మహానుభావుడు ఆయన ఏమీ ప్రతిస్పందించకపోయినా ప్రతిస్పందించే లక్షణం ఆయన మీద ప్రీతి ఉన్నవాడికి ఉంది. పళనిస్వామికి ఆయన ఏంట్రా ఇలా ప్రవర్తిస్తాడని మరునాడు ఆ విరూపాక్ష గుహకి తలుపులేసి తాళం వేసేసి ఈ బాలానంద స్వామి ఎక్కడికో వెళ్ళారు. మళ్ళీ తిరిగి వస్తాడేమోనని అతని పెట్టి తీసి ఆ పెట్లో మంచి మంచి పట్టు వస్త్రాలు, చీనాంబరాలు ఎందుకు అవన్నీ ఆయనకి దాచుకున్నాడు. అవన్నీ తీసి కొండ మీద పారేసి వెళ్ళిపోయారు. అందరూ కలిసి కిందకి ఏదో స్నానం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి అందరూ కలిసి తిరిగి వచ్చి రమణులు యథాప్రకారం కూర్చున్నారు. అందులో గుహలో పైన ఎత్తుగా ఉంటుంది, పక్కకి చీకటిగా ఉండదు. అందులో చాలా మంది అసలు కనపడరు మీకు లోపలికి వెడితే. చాలా తీవ్ర ధ్యానంలో కూడా ఉంటారు ఇప్పటికీ. దాని మీద కూర్చుని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళబోతున్నారు ఆయన. ఈ బాలానంద స్వామి వచ్చాడు. ఈ పళనిస్వామి నా వస్తువులన్నీ తీసుకెళ్లి వీధిలో పారేశాడు, వీడిని వెంటనే గుహలోంచి పంపించేస్తావా, పంపించేయరా. ఇప్పుడేమిటి నాటకం? తన మీద ప్రీతి ఉన్నటువంటి వాడు తనకి అప్రీతితో ఉన్నవాడి పట్ల మర్యాద విడిచిపెట్టే ప్రవర్తించాడన్న ఖేదం ఆయనకి కలిగింది. ఈ ప్రీతి అప్రీతి రమణులకు ఏమైనా ఉందా? ఆయన అలా చూస్తున్నారు, ఏమీ మాట్లాడటం లేదు, ఏమీ ప్రతిస్పందన లేదు. అది అసంగత్వము అన్న మాటకు అర్థం. అది సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు శంకరాచార్యులు వారు. అది నిస్సంగ బుద్ధి అంటే దేని మీద సంగం లేదు. ఆయన అలా చూస్తున్నారు. ఇంత నేను నోరు కొట్టుకుని అరిచినా నువ్వు పళనిస్వామిని పంపించలేదని రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన మొహం మీద ఉమ్మేశాడు. ఆయన అలాగే చూస్తున్నారు. మొహం నిండా ఉమ్ములేశాడు. ఆయన అలాగే చూశాడు. ఏం చేస్తాడు ఇంకంతకన్నా? నీకు బుద్ధి లేదన్నాడు, వెళ్ళిపోయాడు. నేను అసలు ఈ కొండ మీద ఉండను, నువ్వు ఏమనుకుంటున్నావో, నేను లేకపోతే నీకు గౌరవం ఉందనుకుంటున్నావా? నా శిష్యుణ్ణని చెప్పాను కాబట్టి వస్తున్నారు నలుగురును అంటే, నలుగురు రాకపోతే ఆయన బెంగపెట్టుకుంటాడని ఆయన ఉద్దేశం. అసలు నిజమైనటువంటి భక్తుడు మనుష్యులకు ఎంత దూరంగా ఉందామా, ఎంత ప్రశాంతంగా ఉందామా అని వెంపర్లాడతారు. భక్తిని అడ్డుపెట్టి పబ్లిసిటీలు కోరుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతమంది రావాలని కోరుకునేవాళ్ళు తప్ప, నిజంగా భక్తితో ఉండాలనుకునేవాడు మౌనంగానో, గ్రంథపఠనం చేసుకుంటూనో, జపం చేసుకుంటూనో గడపాలి, ఏకాంతంగా ఉండాలని అభిలషిస్తాడు తప్ప ఆయనకి ఇంకొక కోరిక ఉండదు. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఆ ఏకాంతంగా ఉండడానికి వాళ్ళకి రాజసౌధాలు అక్కర్లేదు, వాళ్ళకి ఏం అక్కర్లేదు. ఎవ్వరూ రాకుండా వడ్ల బస్తాలు పారేసే గది ఇచ్చి ఆ గదిలో కుర్చీ వేసి ఇక్కడ కూర్చొని చదువుకోవడం, లైట్ వేసి తలుపేసి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు అందులో హాయిగా కూర్చుంటారు. వాళ్ళకి కావలసింది ఏకాంతం తప్ప సౌకర్యం
ఇంద్రియములతోడి ఏకాంతం కాదు. అది ఆయన స్థితి, రమణులది. 10 మంది రాకపోతే బెంగ పెట్టుకుంటారా ఆయన అనుకుంటున్నాడు బాలానంద స్వామి. ఇది ఈయన స్థితి. ఎంత భేదం చూడండి. ఒక్క రమణ మహర్షి యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే ఆత్మస్థితిని పొందినటువంటి యోగి ఎన్ని కష్టాలు అనుభవించవలసి ఉంటుందో ఆయన అర్థం చేసుకోలేని వాళ్ళు ఎంతమంది చుట్టూ చేరుతారో గమనిస్తే అది ఎంత కష్టమో, అసలు అలా నిలబడడం ఎంత కష్టపడి నిలబెట్టుకోవలసి ఉంటుంది. ఎందుకని ఎక్కడైనా ప్రతిస్పందించారనుకోండి, నోటి వెంట ఏదైనా అన్నారో అయిపోతుంది అంతే, ఆ మాట పోయిందంతే, తపస్సంతా భగ్నమైపోయింది. అలా కాని రాగద్వేషములకు వశులయ్యారా మళ్ళీ పునర్జన్మల్లో కెడతారు. అందుకని ఎప్పుడూ ఆ స్థాయిలోనే నిలబడి ఉంటారు వాళ్ళు. ఉమ్ములేశాడు, వెళ్ళిపోయాడు, కిందకి వెళ్ళాడు, ఏదో రైలు ఎక్కాడు, వెళ్ళిపోతున్నాడు. ఈ కోపం మీద ఉన్నాడు కదా, కోపానికి ఓ లక్షణం ఉంటుంది. అది ఎక్కడ నుంచో వస్తుంది అనుకుంటే తప్పు. కోపం వచ్చింది అంటారు. కోపం వచ్చింది అంటే ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి. ఇప్పుడు కోటేశ్వరారు సభకు వచ్చారు అంటే ఎక్కడి నుంచో వచ్చాను నేను ఈ సభకి. కోపం వచ్చిందంటారు. కోపం బయట నుంచి లోపలికి రాదు, ఇక్కడే ఉంటుంది. ఉండేది అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది. అవకాశం వచ్చినప్పుడు పైకి లేచిందా అది క్రోధమూర్ఛిత అంటుంటారు వాల్మీకి మహర్షి. వశుణ్ణి చేసుకుంటారు. అందుకే క్రోధం ఆవహిస్తే ఉండే లక్షణం ఏమిటో తెలుసా? మొట్టమొదటి లక్షణం, నాలుక మీద అదుపు పోతుంది. మీరు ఏం మాట్లాడుతున్నారన్న దాని మీద అదుపు ఏమి ఉండదు. అదుపు లేని మాట నోటి వెంట వస్తుంది. ఆలోచన చనిపోతుంది. అదుపు లేనంత వేగంతో నోటి వెంట మాటలు వస్తాయి. బాగా ప్రశాంతంగా ఉంటే విశేషమైన అదుపులో వాక్ ఉంటుంది. తక్కెట్లో పెట్టి ఆలోచించి మాట మాట్లాడతాడు. అంత ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంతతకి పూర్తి విరుద్ధం క్రోధం. అది ఒకసారి వచ్చిందనుకోండి, ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెనక్కి వెళ్ళదు. అది పట్టుకుని ఉంటుంది, చాలాసేపు పట్టుకుని ఊపుతుంది. దానికి ఆ లక్షణం. అందుకే మీరు చూడండి, ఎవరి మీదో చాలా కోప్పడి చాలా దెబ్బలాడి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతుంటే స్పీడ్ గా వెళ్ళిపోతూ ఇలా ఇలా అనుకుంటూ తనలో తానే ఏదో ఇలా అనేసుకుంటుంటాడు. అంటే అలా అంటాడా నన్ను, నేను ఇలా అనవలసింది, వాడికి సిగ్గు లేదు, నేను ఇలా అన్నాను, ఇంకా ఇలా కూడా అనవలసింది అని ఇంకా ఇంకా తను ఎవరితో దెబ్బలాడాడో వాడు తను ఎదురుగుండా ఉన్నాడు అనుకుని మనసులో ఊగిపోతుంటాడు ఆ క్రోధంతో. అప్పుడే ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకని అంటే బాహ్యము మీద ఏ విధమైన నియంత్రణ ఉండదు, జారిపోతుంది. అది సమస్త ఉపద్రవములకు కారణం. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ అని చిన్నతనంలో నేర్పుతారు. క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్ మహీధర అని విష్ణు సహస్రం. కాబట్టి నేను రైలు ఎక్కాడు బాలానంద స్వామి. ఎవరో అక్కడ కొంతమంది పిల్లలు కూర్చుని ఉన్నారు. ఆ కోపంతో అహంకారము క్రోధము రెండూ ఒకదాంతో ఒకటి కలిశాయనుకోండి, ఇక మీరు వాడిని పట్టుకోలేరు. వాడు ఎవరి మాట వినడు. నేనింత వాణ్ణి అని కోపం వచ్చింది అనుకోండి, ఆ తర్వాత మాట్లాడేటప్పుడు కూడా వీడంతా పనికి మాలినవాడు, వీడన్నా వినాలి కదా నా మాట అంటాడు. మీరు అందుకే చూడండి, కుటుంబ యజమానికి కోపం వచ్చి ఇంట్లో ఒకరిని దెబ్బలాడాడు అనుకోండి, ఏమిటండి అది అలాగా ఊరికే మన కొడుకే కదా ఏదో తప్పు చేశాడు, ఏడు అంతంత దెబ్బలాడు, నోర్మయ్యి నువ్వు కూడా చెప్పొచ్చేదానివా అంటాడు. అంటే నేను యజమానిని, అహంకారం. తనకెవరూ చెప్పకూడదు. తను తిడుతుంటే పడుతూ ఉండాలంటే అందరూ తప్ప తనే ఖచ్చితంగా ఉన్నాడు. ఎవరికి లేదా బుద్ధి. అహంకారము క్రోధము పెనవేసుకుపోయాయో ఇంకా తనకి తాను ఎంత కీడు తెచ్చుకుంటాడంటే చాలా తొందరగా పతనమైపోవడానికి మార్గం ఏది అంటే ఈ రెండు పెనవేసుకోవడానికి అవకాశం ఇవ్వడమే జీవితంలో. ఈ రెండు పెనవేసుకోవడానికి అవకాశం కానీ ఇచ్చేసాడా పడిపోతాడు. మీరు చూడండి, అందుకే సాధారణంగా కొంతమంది పేర్లైనా కనీసం చెప్పినప్పుడు మహానుభావుడండి అండం అలవాటైందనుకోండి, జీవితంలో ఆయన మహానుభావుడండి అని ఇలా వెంటనే అనడం వచ్చింది అనుకోండి, వాడు ఒబ్బిడవుతాడు జీవితంలో. అంటే ఆయన పేరు గుర్తొస్తే వీడికి అహంకారం వదిలేస్తూ ఉంటుంది. ఆయన ఎంత గొప్పవాడు అని మనసులో స్ఫురణకు వస్తుంది. వాడు పాడైపోతాడు అనుకున్నప్పుడు మీరు వెళ్ళి కనీసం ఆయన పేరు చెప్పచ్చు. ఏమిరా ఇన్ని చెప్తావు, పరమాచార్య ఇలాగే చెప్పారా, పరమాచార్య ఇలాగే ప్రవర్తించమన్నారా అన్నారు అనుకోండి, వాడు వెంటనే నాదస్వరం ఊస్తే పాము తగ్గిపోయినట్టు తగ్గిపోతాడు ఆ పేరు వినపడేటప్పుడు. అసలు అహంకారమే పెరిగిపోయింది అనుకోండి, పూర్తిగా దాన్ని పాలు పోసి పోషించేశారనుకోండి. మీరు అందుకే కొంతమంది వ్యక్తుల్ని చూడండి, ఎవరి పేరు చెప్పండి ఏకవచన ప్రయోగం, వాడా అంటాడంతే. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే తనకన్నా గొప్పవాడు ఎవరూ లేడు, ఎవరి గురించి అయినా తానే చెప్పగలడు. అందరిలోనూ దోషములే చూస్తాడు, ఎవరి యందు ఏ గొప్ప గుణాన్ని చూడలేడు. అది ప్రమాదకరమైన లక్షణం. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారన్న దాంతో సంబంధం ఉండదు, మీరు ఎంత సంస్కరించుకున్నారన్న దాంతో మీ గౌరవం, మీరు ఉన్న చోట శాంతి నిలబడి ఉంటాయి. అది లేని నాడు అటువంటి వ్యక్తిని మీరు ఎక్కడికి తీసుకెళ్లి పెట్టండి, అశాంతే తప్ప శాంతి నిలబడదు. అది రమణ మహర్షిని అడ్డుపెట్టి పరిశీలనం చేసినప్పుడు
చేసినప్పుడు రమణ తత్వం ఎంత శాంతికారకమో ఆయన పక్కన పెట్టి చూసినప్పుడు ఇవన్నీ అంత అశాంతికారకములు. ఆ పిల్లల్ని పట్టుకుని ధూర్తతనంగా మాట్లాడాడు. రైల్లో ఎక్కిన తర్వాత ఇతనెవరో వాళ్ళకేం తెలుసు, వాళ్ళెవరో ఇతనికేం తెలుసు. నేనింత గొప్పవాడిని నేను అనుకుంటున్నాను కానీ వాడికి ఎలా తెలుస్తుంది నేను గొప్పవాడినో కాదో? తెలియదు కదా. అలా అనుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? అలా అనుకోకూడదు. అలా అనుకుంటే అసలు నువ్వు జీవితంలో ఇవ్వడలేవు. ఇవాళ రాత్రి సన్మానం అయింది, 150 పూలదండలు వేశారు. రేపు పొద్దున నీ కర్మకాలి రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. నువ్వు జనరల్ కంపార్ట్మెంట్ లో అవసరమైతే మరుగుదొడ్డి దగ్గర నిలబడాలంతే. నిన్ననే నాకు దండలేశారు, ఏమిటిది అందరూ నా మీద ఇలా పడిపోవడం, నాకు లేచి సీటు ఇవ్వద్దా అంటే అందరూ కలిపి నేను బోగిలోంచి కిందకి దోహేస్తారు. దీపం ఈ ఊళ్ళో నువ్వు ఎక్క రైలని, ఇక అంత గొప్పవాడు అయితే కారెక్కవా, అంతేగాని ఏమి నువ్వు ఎక్కితే సీట్ ఎందుకు ఇస్తాను నీకంటారు. నువ్వు నీకు నేనింతవాణ్ణి అనుకున్నప్పుడు నువ్వు ఇమడలేవు. నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవడం నీకు అలవాటైన నాడు మహామహులంతటి వారు అవకాశం, సందర్భము, సమయం కలిసి రానప్పుడు సమయానికి అనుగుణంగా అలా ప్రవర్తించారు. రామచంద్ర ప్రభు అంతటి వాడు 14 ఏళ్ల అరణ్యవాసం చేశాడు. నేనెంతటి వాణ్ణి, అవసరం అలా వచ్చింది, పూర్వజన్మ కర్మక్షయం ఇలా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కష్టం ఏమిటో, ఇది ఎలా ఉంటుందో, ఇంతమందితో కలిసి నిలబడి వెళ్ళడం ఇదో అనుభూతి. పరమేశ్వరానుగ్రహం ఉత్తప్పుడు కుదురుతుందా? వస్తుంటే తప్పుకోండి అంటారు. ఎంత సంతోషంగా ఉంది ఇవాళ అనుకుని నించున్నాడు అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. నిన్ను పరిశీలించుకోవడంలో నీకు శాంతి, ఇతరులకు శాంతి. అది నీకు రాకపోగానే ప్రమాదం. కోపం రావడం తప్పు కాదు, కోపం రావాలి. దేనికి రావాలో తెలుసా? వ్యవస్థని చక్కదిద్దడానికి కోపాన్ని నటించాలి. ఒక్కొక్కసారి కోపం వచ్చేసి కాదు, కోపం నటించాలి. కోపం వచ్చేసింది అన్నట్టు ఉండాలి. 1-2 నిమిషాలకి వస్తే కదా కోపం, వస్తే ఊపేస్తుంది. కోపం వదిలేసినట్టుగా నటించి చక్కగా మాట్లాడి వెళ్ళిపోవాలి. కోపము వ్యవస్థని దిద్దడానికి సాధనం అవ్వాలి తప్ప కోపమునకు తాను ఉషుడు కాకుండా ఉండాలంటే ఎంతో పరిశీలన ఉండాలి. అది మహానుభావులకు ఉంటుంది. వేషాలు కడితే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆయన రైల్లోకి వెళ్ళాడు, ఆ పిల్లలతోటి దెబ్బలాట పెట్టుకున్నాడు. నా అంతటి వాడిని చెప్తుంటే బుద్ధి లేదా, నీ చెప్పిన పని చెయ్యొద్దా అన్నాడు. ఆ పెట్టేదో తీయమన్నాడు, వాళ్ళు తీయలేదు. వాళ్ళకి కోపం వచ్చింది. వెంటనే అతను కాలి చెప్పు తీసి ఒళ్ళంతా ముద్దర్లు పడేటట్టు కొట్టాడు. అయిపోయిందా అహంకారం? ఇప్పుడు నేను ఫలానా అన్నాడు ఎక్కువ అంటాడు. అయిపోయిందా నీ గౌరవం? ఒకవేళ నువ్వు ఎవరో తెలిసి వెళ్ళి నించున్నా, వెళ్ళి నించుంటే రైల్వే స్టేషన్ లో ఆ రోజున నేను రైలు ఎక్కినప్పుడు ఏమైందో నీకు తెలిసిందా అని. ఎంత విచిత్రమైన ప్రశ్న చూడండి. అంటే తనకి అవమానం జరిగిందని ఆయనకి తెలిసిపోయిందేమో. ఏమైంది నాకు తెలీదు అని ఆయన అన్నారు అనుకోండి, ఏమీ తెలియనట్టే ఉంటాడు. తెలిసింది అన్నారు అనుకోండి, సంగతి తెలిసిపోయింది కదా. నీ ముఖం మీద ఉమ్మేసి వెళ్ళబట్టే చెప్పులు ఎట్టి కొట్టారు ఒళ్ళంతా. నేను బుద్ధి లేనివాణ్ణి అన్న విషయం నిరూపింపబడింది అక్కడ. నువ్వే గొప్పవాడివని తెలిసిపోయిందని కదా దాని ఉద్దేశ్యం. ఆయన ఏమీ అనలేదు, అలాగే అన్నాడు. అతనే అన్నాడు, నీ ముఖం మీద ఉమ్ము వేసి వెళ్ళాను కదా, ఒళ్ళంతా చెప్పులతో కొట్టారు. నీకు ఇంకా నా మీద ప్రతీకార భావన ఉందా ఉమ్మేశానని? ఎవరు లేరుగా నా చుట్టూ, నా మీద నువ్వు ఉమ్ములేయి అన్నాడు. చుట్టూ ఎవరూ లేరు కాబట్టి. అది మీరు ఒక సందర్భంగా తీసుకోకండి. నేను మీతో మనవి చేసేది అదే. మనుష్యులు అహంకారంతో ఉన్నప్పుడు ఉండేటటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో, ఎప్పుడూ ఒక్కలా ఉండగలిగినటువంటి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో, రమణుల జీవితంలో ఎన్ని సందర్భాలు నేను ఎక్కడ చెప్పను, కొన్ని సంవత్సరాలు ప్రసంగం చేయాలి నేను ప్రతిదాన్ని విశ్లేషించడం మొదలు పెడితే. కాబట్టి ఆయన ఏమీ అనలేదు, ఊరుకున్నారు. ఊరుకుంటే అన్నాడు, మళ్ళీ అంతలో అహంకారం వచ్చింది. పూర్వస్థాయి తనకు ఉండాలి. అందుకని పద విరూపాక్ష గుహలో కూర్చుందాం, నీకు నేను ఇవాళ ఒక కొత్తది యోగ విద్య ఒకటి నేర్పుతాను పద అన్నాడు. ఆయన ఏమీ అనలేదు. ఆయన ముందు నడుస్తున్నాడు, ఈయన వెనకాల నడిచాడు. ఈయన కూర్చున్నారు, ఆయన కూర్చున్న తర్వాత అన్నాడు, ఇప్పుడు నేను నీకు యోగ విద్య నేర్పుతాను అన్నాను కాదు, ఊపిరి ఇలా తీ. ఆయన మామూలుగానే ఇలా చూస్తూ తీసుకుంటున్నారు, ఆయన ఏమీ చేయలేదు. అదే చెప్పాను, అలా ఊపిరి బిగబట్టడం, ఊపిరి వదలడం చేయకూడదని. అంటే ఏమిటి? వినే వాళ్ళకి చూసే వాళ్ళకి మళ్ళీ తను వచ్చినా సరే భయపడిపోయి ఆయనే గొప్పవాడు, నా గురువు అని రమణులు తనకి వశపడ్డారని తెలుసుకోవాలని. మళ్ళీ ఏదో అల్లరి చేస్తున్నాడు, ఇది ప్రశాంతంగా ఉండనివ్వట్లేదని పళనిస్వామి వాళ్ళు 10 మంది వచ్చారు. వాళ్ళని చూసి అన్నాడు, బుద్ధుందా లేదా, పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, మీరెందుకు బయటకు పోండి అన్నాడు. ఎంత అహంకారం అండి అది! ఎన్ని వింటే పోతుంది, అది పరిశీలనం చేత పోతుంది కానీ తనని తాను ఉద్ధరించుకోవాలనే ప్రయత్నం చేత పోతుంది తప్ప ఇంత వాణ్ణి అనుకోవడం మొదలు పెడితే దానికి అంతే ఏమైనా ఉంటుందా? ఎవరినైనా అధిక్షేపించి మాట్లాడటమే. అయిపోయింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మర్నాడు పొద్దున్న ఓ చుట్ట ఒకటి తీసి నోట్లో పెట్టుకుని నిప్పట్రా, చుట్ట వెలిగించుకోవాలన్నాడు. పళనిస్వామిని పిలిచి, స్వామి ఏమిటి, చుట్ట ఏమిటి, కాల్చుకోవడం ఏమిటి, అరుణాచలం కొండ మీద ఏమిటది, ఓ చండ్రకర్రకి నిప్పంటించి పట్టుకెళ్ళాడు. ఇంత నిప్పట్టుకొచ్చేమిటి చుట్ట వెలిగించుకోవడానికి అన్నాడు. మీరు పెద్దవాళ్ళు కదా, పెద్దదే ఉండాలి ఏదైనా, అందుకని పెద్ద నిప్పట్టుకొచ్చానన్నాడు. ఇంకొకరిని పిలిచాడు, నేను మొహం కడుక్కోవాలి, కర్ర
పుల్ల పట్టరా అన్నాడు. ఆయన ఓ చెట్టు కొమ్మ నరికి లాక్కొచ్చాడు. కొమ్మట్టుకొచ్చావు ఎందుకన్నాడు. పెద్దవాళ్ళు కదా మీరు, పెద్ద కొమ్మే ఉండాలి నువ్వు పళ్ళు తోముకోవడానికని కొమ్మ తెచ్చానన్నారు. అంటే మీరు ఒకటి గమనించాలి, ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. మీరు చూడండి, ఇప్పుడు నేను ఇది చెప్తున్నప్పుడు వెంటనే మీరు సంతోషంగా ఓ చిన్న నవ్వు నవ్వుతారు. ఎందుకని అంటే మంచి భలేవాడు అడిగిన దానికి భలే చెప్పాడురా అని. అంటే మనకి మూడో వ్యక్తిగా స్పందించడం అలవాటు. ఆయన అలాంటి వాడిని ఓ నిర్ణయం, వాడికి భలే దెబ్బ కొట్టారా అని మనదో నిర్ణయం. కాబట్టి మనం ఓ చిన్న నవ్వు, ఏమీ లేకుండా ఉదాసీనంగా కూర్చున్నవాడు ఎవరైనా ఉన్నాడు అనుకోండి, వాడు శ్రోతలలో కొంత పరిణితికి వెళ్ళిపోయిన వాడిని. ఎందుకు వచ్చింది అది? రమణులు చూడు చక్కగా ఎందుకు వచ్చిన అల్లర్లు ఈ అహంకారంతో. ఈయన అండము బాగుంది, వాళ్ళ అండము బాగుంది, ఇద్దరూ పాడవుతున్న వాళ్లేగా. రమణుల చుట్టూ చేరి ఎవరు మాత్రం ఏం నేర్చుకుంటున్నారా ఆయన్ని చూసి అన్న భావన కలిగింది అనుకోండి, అప్పుడు ప్రతిస్పందన ఉండదు. అన్న భావనతో ఊరుకుంటారంటే పరిశీలనము జరిగిందని గుర్తు. అక్కడ ఒక్క సంఘటనలో అన్ని విషయాలు చూపిస్తారు. సరే కొంతకాలం అయింది, ఇక్కడ నన్ను ఎవరూ లక్ష్య పెట్టట్లేదన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు, దిగంబరంగా వచ్చాడు. ఈసారి వచ్చి నేను దేహాభిమానం అంతా పోయింది నాకు, అందుకని నేను గోచీ కూడా పెట్టుకోవట్లేదు అన్నాడు. అంటే ఆయన గోచీ పెట్టుకున్నారు కాబట్టి అంతకన్నా నేను గొప్పవాడిని. మళ్ళీ ఇదో విచిత్రం లోకంలో ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కడు అసలు నేను ఏమీ పట్టించుకోనండి అని చాలా గొప్పగా చెప్పుకుంటుంటాడు. ఏమీ పట్టించుకోకపోతే నువ్వు అది ఎందుకు చెప్పుకోను? నేనేమీ పట్టించుకోనన్నది ఎందుకు పట్టుకుంది? నేను అది పట్టుకోకూడదు కదా, నువ్వు నిర్లిప్తంగా ఉండాలి. నేనండి ఏమీ పట్టించుకోవచ్చమంటే. మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం @అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.